హాయ్ అండి, నందిని కిచెన్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు రెసిపీ కచోరీలు. కచోరీలు చేయడం చాలా చాలా తేలిక, కానీ కచోరీలకు ఖచ్చితమైన పొంగు ఉండాలి. బయట క్రిస్పీగా తింటూ ఉంటే పొరలు పొరలుగా నోట్లో కరిగిపోవాలి. లోపలి స్టఫింగ్ మళ్ళీ మళ్ళీ తినాలన్నంత బాగుండాలండి. అది పర్ఫెక్ట్ కచోరీ. ఆ కచోరీలను ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని వాటర్ పోసి ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలండి. 2 గంటలే నానబెట్టుకోవాలి, ఎక్కువ నానబెట్టకూడదు. చూసారు కదా, 2 గంటల తర్వాత పెసరపప్పు ఈ విధంగా అవుతుంది. దీన్ని స్ట్రైనర్తో వడకట్టుకొని నేను మిక్సీకి వేసుకుంటున్నాను. దీన్ని మెత్తగా కాకుండా బరకగానే మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా గారెలకు పట్టినట్టుగా పట్టకూడదండి. ఈ విధంగా బరకగానే పట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని దానిలో 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ అల్లం పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి కూడా అందులో వేసేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకుంటున్నామో ఆ కప్పుతో శనగపిండి కూడా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని 2 మినిట్స్ మగ్గాక 1 హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, 1 పావు టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు ముద్దను కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా మిశ్రమం ఈ పప్పు మొత్తం కలిసిపోయేలా కలుపుకోవాలి. 1 టీ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర వెనిగర్ కనుక లేకపోతే 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర కనుక ఆమ్చూర్ పౌడర్ ఉన్న వేసుకున్నా చాలా చాలా బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ మగ్గాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. 1 కప్పు మైదా పిండి తీసుకొని దానిలో వేడి నూనె కానీ వేడి నెయ్యి కానీ వేసుకోవాలి. నేను నూనె వేసుకుంటున్నాను. మీ దగ్గర నెయ్యి బటర్ ఏదన్నా వేసుకోవచ్చు. దానిలో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ముద్ద కడితే కరెక్ట్ ముద్దకొస్తే మనకు నెయ్యి నూనె కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. నాకు ఈ పిండి మొత్తం కలుపుకోవడానికి 5 మినిట్స్ టైం పట్టిందండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకు కచోరీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని పైన 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి ఒక క్లాత్ కప్పి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండి ఎంత సాఫ్ట్గా అయిందో కదా. ఇప్పుడు దీనిలో నుంచి నిమ్మకేసేదంతా పిండిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా మడతలు వేస్తూ ముద్దను ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో దీనిలో నుంచి ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. పిండి ముద్దను తీసుకొని ఆయిల్ అప్లై చేసి పీట పైన ఇలా పూరిలా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని స్టఫింగ్లా పెట్టేసుకోవాలి. దీన్ని చేతిలోకి తీసుకొని ఫ్లవర్ లాగా ఒకటే వైపు నుంచి ఇలా నేను చూపించే విధంగా మాత్రమే మీరు క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్గా క్లోజ్ చేసేసి మిగిలిన పిండిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ దీనిని పీట పైన పెట్టుకొని ఒకసారి నిదానంగా ఇలా చేసుకోవాలి. మరీ పలచగా ఒత్తుకోవద్దు, కొంచెం మందంగానే ఒత్తుకోవాలి. నేను చూపించిన విధంగా ఒత్తుకోవాలి. ఇంత మందంగా ఉంటే సరిపోతుంది. అన్నింటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేయడంటే వేడిగా ఉండాలి. అప్పుడు ఇందులో కచోరీలను వేసేసుకోవాలి. మూకుడు సైజుని బట్టి కచోరీలు వేసుకోవాలండి. నాకు 3 పట్టాయి, మీరు పెద్ద తీసుకుంటే 4 కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం కాలాక ఒకసారి టర్న్ చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఆయిల్ని కచోరీల పైన వేస్తూ కాల్చుకుంటేనే అప్పుడు కచోరీలు పొంగుతాయి. హై ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని కాల్చుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. అన్నింటినీ ఈ విధంగానే ప్రిపేర్ చేసేసుకోవాలి. అంతే అండి, సింపుల్. ఎంత ఈజీగా త్వరగా మన ఇంట్లోనే స్వీట్ హౌస్ షాప్లో దొరికే విధంగా చేసుకోవచ్చో చూసారు కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరెప్పుడు ఈ రెసిపీని ట్రై చేస్తున్నారు? ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ ఎప్పుడు పెడుతున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మాత్రమే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకే అండి, బాయ్.